దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. పద్ధతులు దాటి హద్దులు దాటి ప్రవర్తిస్తే చట్టం చూస్తూ ఊరుకోదు. ఇప్పుడు మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు మీద కేసు నమోదైంది కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో. కారణం ఏంటంటే నిన్న ముద్రగడ పద్మనాభం గారు చనిపోయారు కదా. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు కావటం వల్ల, 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, మాజీ మంత్రి కూడా కావటం వల్ల, ప్రజా పోరాటాలతో అవినాభావ సంబంధాలు ఉన్నటువంటి నాయకుడు కావటం వల్ల ఆయనకి గౌరవార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార లాంఛనాలు ప్రకటించింది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని. సరే, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో ఉన్నటువంటి ఆ కుటుంబం కూడా కొంత వ్యతిరేకించింది, కాదంటలేదు. అయినా సరే ప్రభుత్వం తన బాధ్యతగా, పోలీసులు తమ బాధ్యతగా అధికార లాంఛనాలు అయితే చేయడానికి సిద్ధపడ్డారు. అది ప్రభుత్వం వైపు నుంచి ముద్రగడ గారికి ఇచ్చే గౌరవం. ఆ అధికార లాంఛనాలు చేస్తున్నటువంటి సమయంలో పోలీసులకి అంబటి రాంబాబు గారు అడ్డు వెళ్ళారు, గొడవ పడ్డారు, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఎవరినో తోసివేసే ప్రయత్నం కూడా చేశారట. మొత్తానికి తమ విధులకు ఆటంకం కలిగించారు అని చెప్పేసి అక్కడ ఏఆర్ ఎస్ఐ అప్పర్రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరి ఎందుకు ఈ ఓవరాక్షను? అంబటి రాంబాబు గారు ఎందుకు ఈ ఓవరాక్షన్ చేశారు? అసలు అంబటి రాంబాబు గారికి ఏంటి సంబంధం? అధికార లాంఛనాలు చేస్తే ఆయనకు వచ్చిన నొప్పి ఏంటి? అసలు అంబటి రాంబాబు గారికి ఏం సంబంధం ఇక్కడ? అంబటి రాంబాబు గారు ఏమైనా ముద్రగడ గారు అనుచరుడా? ముద్రగడ గారి కోసం బతికిన వ్యక్తి, ఆయన ఆశయాల కోసం బతికిన వ్యక్తి, ఆయనతో కలిసి నడిచిన వ్యక్తి. ముద్రగడ గారి రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది జనతా పార్టీలో. ఆయన రాజకీయ ప్రస్థానం పీక్స్లోకి వెళ్ళింది తెలుగుదేశం పార్టీలో. ముద్రగడ గారికి రాజకీయంగా గుర్తింపు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో ఒక 2 సార్లు ఏమో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒకసారి ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు, మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున కాకినాడ నుంచి ఎంపీగా గెలిచారు. సరే, ఇవాళ తెలుగుదేశం పార్టీలో లేకపోయి ఉండొచ్చు, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉండొచ్చు. కానీ ప్రభుత్వం తరఫున అధికార లాంఛనాలు చేస్తున్నప్పుడు అంబటి రాంబాబు ఎవరు అడ్డుకోవడానికి? అసలు ఆయనకి ఏం హక్కు ఉంది? సరే, ఆ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారంటే అది వేరే విషయం, దాన్ని మనం అర్థం చేసుకోగలం. కానీ అంబటి రాంబాబు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి సంబంధం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైతే ఆ పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటించాలి, ఆ పార్టీ తరఫున నివాళి ప్రకటించాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బాడీని తీసుకెళ్లారు, పార్థివ దేహాన్ని. అలాంటివి ఏవి చేయాలి? అలాంటివి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు బాడీని భుజాన పెట్టుకుంటే ఎవరో అడ్డుకోరుగా, అడ్డుకునే హక్కు కూడా ఎవరికి లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం. అలాగే ప్రభుత్వం తన అభిమానాన్ని చాటుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానాన్ని అడ్డుకునే హక్కు ఎవరికి ఎలా లేదో, ప్రభుత్వం చేస్తున్న పనిని, పోలీసులు చేస్తున్న పనిని అడ్డుకునే హక్కు కూడా ఎవరికి లేదు కదా. ఉంటే గింటే ఆ కుటుంబ సభ్యులకి ఏమైనా ఉంటదేమో. కానీ ఈ అంబటి రాంబాబు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి సంబంధం? ఈ జక్కంపూడి రాజాకి ఏంటి సంబంధం? తోట త్రిమూర్తులకి ఏంటి సంబంధం? వీళ్ళు ఎక్కడ కూడా ముద్రగడ పద్మనాభం గారి వెనకాల ఉన్న నాయకులు కాదు కదా. ఆయనకి రాజకీయంగా వెన్నుదన్నగా ఉన్న నాయకులు కాదు కదా. ఆయన తొక్కడానికి ప్రయత్నం చేసిన నాయకులు కదా. ఆయన్ని గుర్తించడానికి కూడా ఇష్టం లేని నాయకులు కదా. ఆయన నాయకత్వంలో పనిచేశారా వీళ్ళు ఏమన్నా? ఆయన చేసిన ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారా ఏమన్నా వీళ్ళు? ఆయన కష్టంలో పాలు పంచుకున్నారా వీళ్ళు ఏమన్నా? అసలు హైదరాబాద్లో ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉంటే వీళ్ళు ఒక్కడన్నా పోయి పరామర్శించాడా? అంబటి రాంబాబు కానీ, తోట త్రిమూర్తులు కానీ, జక్కంపూడి రాజా కానీ, ఈవెన్ వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఒక్కళ్ళన్నా పోయి పరామర్శించారా? సో ఆయన అంత్యక్రియల్లో అతి చేసినందుగా అంబటి రాంబాబు గారి మీద కేసు నమోదైంది.